జై శ్రీరామ్. అరే భైరవ్, ఏ భైరవ, వినాయకుడికి నమస్కారం పెట్టరా, పెట్టరా. జై శ్రీరామ్. మన వినాయకుడు రా ఇక్కడ. ఉండవు పైకి ఎక్కకో. చూసావా, వినాయకుడు అంటే ఎవరు అనుకున్నావురా? మొత్తం మనకి భారతం అంతా రాసింది ఆయనేరా. వ్యాసుడు పోయి బ్రహ్మను అడిగేట, సార్ నేను భారతం రాద్దాం అనుకుంటున్నాను, నాకు ఎవరైనా స్టెనోగ్రాఫర్ కావాలి. ఎమాన్యువెన్సెస్ అంటారు ఇంగ్లీష్లో, ఎమాన్యువెన్సెస్. నాకు స్టెనోగ్రాఫర్ కావాలి అంటే డిక్టేషన్ ఇస్తే వెంటనే టకటకటక రాయాలి. మీ పేరండి? మనోహర్. సో మీరు ఇక్కడే ఉంటారు. సో చాలా మంచిది. సో ఈ బ్రహ్మదేవుడు అన్నట్ట, నేను రాద్దాం అనుకుంటున్నా భారతము, కానీ నాకు ఎవడైనా డిక్టేషన్ తీసుకుని రాయడానికి ఎవడు దొరకట్లేదండి. ఎవడైనా మీకు తెలుసా అంటే, గణపతి తప్ప ఇంకోటి ఎవడు లేడరా, ఆయన అన్ని విద్యలకి మహారాజు, అందుకని నీ భాష నీ లెవెలు అసలే నువ్వు విష్ణు అవతారము, సో నువ్వు చెప్పేది ఆయనే తీసుకోగలుగుతాడు. సో గణపతిని వెళ్ళి పట్టుకున్నాడు. అయ్యా మీరు వచ్చి నాకు నేను డిక్టేషన్ ఇస్తా, మీరు రాయాలి. గణపతి అన్నాడు, సరే రాస్తాను, కానీ ఒక కండిషన్ ఉంది, మీరు కంటిన్యూస్గా చెప్పాలి. మీరు మధ్యలో ఏదో పనులు ఉన్నాయి, నేను స్నానం పోతా, ఇంటికి పోతా, కూరలు తెచ్చుకుంటా, ఇట్లాంటివన్నీ పెడితే నాకు పనులు ఉంటాయి. మొత్తం అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు వినాయకుడు. వినాయకుడు అన్న వర్డ్కి అర్థమేంటి తెలుసా? ఎవడికైతే ఇంకో నాయకుడు లేడే వాడే నాయకుడు. మనందరికీ ఎవడో ఒక నాయకుడు ఉంటాడు. వినాయకుడు అంటే నాయకుడు లేని నాయకుడు అనమాట. ఆయనే కంప్లీట్ నాయకుడు. సో ఆయన అన్నట్టు, నాకు పనులు ఉంటాయి నాయన, మీరు మధ్యలో బ్రేక్లు అవి తీసుకుంటే నడవదు. తంతా మధ్యలో కుయ్యి అన్నామంటే. సో వ్యాసుడు అనుకున్నట్ట, ఇది కండిషన్ చాలా కష్టం, ఎందుకంటే ఏదో ఒకటి మధ్యలో నీళ్లు తాగాలో, బాత్రూమ్ పోవాలో ఏదో వస్తుంది. ఆయన ఆలోచించి ఆయన అన్నాడు, కౌంటర్ కండిషన్ పెట్టేట, అయ్యా సరే మీరు చెప్పినట్టే చేద్దాం, కాకపోతే నాదో కండిషన్ ఉందని. ఏంటి? ఈయన అన్నట్ట, మీకు ఏదన్నా నేను చెప్పింది అర్థం అయితేనే కానీ మీరు రాయకూడదు. వినాయకుడు అన్నాడు, ఆయనకి ఏం అర్థం కాకుండా ఉంటుందండి, అన్నీ అర్థమవుతాయి. కానీ వ్యాసుడిని తక్కువ అంచనా వేసాడు వినాయకుడు. వ్యాసుడు 8800 శ్లోకాలు గుహ్య భాషలో చెప్పాడు. అంటే ఆ భాష ఎవరికి అర్థం కాదు. కాకపోతే ఏమైందంటే గణపతికి టైం పట్టింది అనమాట, అది అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. అది పర్లేదు, తర్వాత చేద్దాం పర్లేదు. మధ్యలో మనం ప్రవచనం చేసుకుంటున్నాం కదా, అది చిన్న పని అండి. మనం డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. అప్పుడు గణపతి టైం తీసుకున్నాడు. ఈ విధంగా 3 ఏళ్ళు పట్టింది భారతం రాయడానికి. జై శ్రీరామ్.